జగన్ ఇక ఇంటికే మళ్ళీ గెలవడం చాలా కష్టం పీకే చెప్పిండట. ఇది బ్యానర్ ఐటమ్ ఆంధ్రజ్యోతికి. జగన్ ఇంటికే పీకే చెప్పిండు కాబట్టి అయిపోయింది. జగన్ పీకే చెప్తే అయిపోయాయి. ఇక్కడ ఉన్న 5 కోట్ల మంది జనం ఓట్లేసేది లెక్కలోకి రాదు. 5 కోట్ల మందికి సంబంధించిన ఆంధ్రులు యొక్క మనోభావాలు కానీ వాళ్ళ గౌరవం కానీ వాళ్ళ యొక్క అభిప్రాయం లెక్కలోకి రాదు. పీకే చెప్పింది లెక్క. అది ఇదే పీకే చంద్రబాబు నాయుడు ఇంటికే జగన్ గెలుతారంటే ఇది వార్తే ఉండదు ఆంధ్రజ్యోతిలో. జగనే గెలిచేది పీకే అని చెప్పిండు అనుకో, ఒకవేళ పీకే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడుకి కూటమికి లేదని చెప్తే కథం, ఇది వార్త ఉండదు. ఇది తప్పుగా ఎమ్మటే. ఎప్పుడు ఎవడైతే చంద్రబాబు గెలుతారంటారో అది రైట్, అది కరెక్టు. మళ్ళీ గెలవడం చాలా కష్టం. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్లో నాటి సీఎం బఘేలాలా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. వ్యూహకర్త ఇప్పుడు లేడు కదా వ్యూహకర్త, ఇప్పుడు లేడు. ఈయనకు సంబంధించిన టీం ఉందా లేదు తెలియదు. జనరలైజ్డ్గా చేసి జగన్ గెలవడం కష్టం, బీజేపీ 300 సీట్లు వస్తాయని, అది బీజేపీకి 300 సీట్లు వచ్చేదైనా జగన్ గెలవడం కష్టం అనేది కూడా ఈ రెండు ప్రజల దగ్గరకు పోయి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క నాడి తెలుసుకుంటే అది కరెక్టు. ఉట్టిన గతంలో చేసిండు, యువకర్త ఉండగాటి, ఐపాక్ టీములు ఉన్నాయి గతంలో ఉండగాటి, ఈయన ఇప్పుడు లేకపోయినా ఆయన ఒక పర్సనల్ ఇంటెన్షన్తో అని చెప్పేది అది జగన్ అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గెలుతారన్న కావచ్చు, జగన్ ఓడిపోతారన్న కావచ్చు, అది లెక్కలోకి రాదు. ఇక్కడ లాజిక్ చూడండి, జగన్ ఇంటికే మరి ఎవరు సీఎం కుర్చీలోకి పోయేది ఎవరు చెప్పడం వల్ల జగన్ ఇంటికే కథం, అది కావాలంతే. జగన్ ఇంటికి పోతే చాలు, గెలిచేది ఎవరు మరి అనేది చెప్పే పరిస్థితి లేదు. నిజంగానే ఆయన యువకర్త అయ్యి ఆయనకు సంబంధించిన టీం ఉండి ఆయన సర్వే చేస్తే ఇగో జగన్ ఇంటికి పోతారు, ఇక ఫలానా వాళ్ళు వస్తారు, ఇన్ని శాతం ఓటుతో గెలుతారని చెప్పాలి కదా. జనరలైజ్ స్టేట్మెంట్ వేసి దాన్ని ప్రజల్లో తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఉందే తప్ప ఇది ఒకటి.